విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఓవైపు శాశ్వత కార్యాలయ భవనం నిర్మాణంలో ఉండగా ఐకానిక్ భవనం ది డెక్ లో తాత్కాలిక జీఎం కార్యాలయం ఏర్పాటవుతోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాట్లపై స్టోరీ చూద్దాం. విశాఖ రైల్వే జోన్ ప్రకటన తర్వాత విశాఖలో కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి ఏళ్ల సమయం పట్టింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైల్వే జోన్ కార్యాలయ భూమికి సంబంధించి వివాదాలను పరిష్కరించి ముడిసర్లోవ ప్రాంతంలో 52 ఎకరాలు అప్పగించింది. ఇక్కడ 149.16 కోట్ల వ్యయంతో జీఎం కార్యాలయం, శాశ్వత భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2 బేస్మెంట్లతో కూడిన 11 అంతస్తుల భవనంతో పాటు ఇతర భవనాలు కూడా నిర్మిస్తున్నారు. శాశ్వత భవనాలు తయారయ్యేలోపు తాత్కాలికంగా సిరిపురం జంక్షన్లో విఎంఆర్డీఏ నిర్మించిన ది డెక్ భవనంలో జనరల్ మేనేజర్ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. నిజానికి ఈ డెక్ భవనం మల్టీలెవెల్ పార్కింగ్ కు ఉద్దేశించి నిర్మించిన వినూత్న కట్టడం. ఈ భవనాన్ని సాగర తీరాన షిప్ ఆకారంలో నిర్మించారు. 11 అంతస్తులున్న ఈ భవనంలో 6-7 అంతస్తులు రైల్వే జీఎం కార్యాలయానికి తీసుకున్నారు. 2 ఫ్లోర్లలో 41,500 చదరపు అడుగులను వినియోగించుకోనుంది రైల్వే బోర్డు. జీఎం ఆఫీస్ తో పాటు అనుబంధంగా 15 మంది ప్రిన్సిపల్ హెచ్ఓడీల ఆఫీసులు కూడా ఈ డెక్ భవనంలోనే రానున్నాయి. ఇప్పటికే దక్షిణ కోస్తా జోన్ ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ గా అమిత్ గుప్తాను నియమిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఇతర విభాగాల ప్రిన్సిపల్ హెచ్ఓడీలు 30 మంది అధికారులు, 1000 మంది ఉద్యోగులు విధుల్లో చేరనున్నారు. తాత్కాలిక ఆఫీస్ 45 రోజుల్లోగా అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన విఎంఆర్డీఏ రైల్వే బోర్డు మధ్య ఎంఓయూ కుదరనుంది. जहाँ तक कि साउथ कोस्ट रेलवे की बात है तो साउथ कोस्ट रेलवे के केस में हमारा जो बिल्डिंग का कार्य है वो मुत्सल लोवा में है, वो प्रगति पे है और उसकी प्रोग्रेस अच्छी चल रही है. जनरल मैनेजर है, उनकी भी यहाँ पे पोस्टिंग हो गई है. अब मैं यही कह पाऊँगा कि काम है वो काफ़ी अच्छी स्पीड से चल रहा है. సొంత భవనంతో సంబంధం లేకుండా రైల్వే జోన్ కార్యకలాపాలు సాగించే అవకాశం ఉంది. వాస్తవానికి రైల్వేలో ఏదైనా కొత్త జోన్ ఏర్పాటు చేసినప్పుడు దానికి సంబంధించిన అధికారిక గెజెట్ విడుదల చేయాల్సి ఉంటుంది. గతంలో అన్ని జోన్లకు గెజెట్ ప్రకటించాకే పనులు ప్రారంభించారు. విచిత్రంగా విశాఖ సౌత్ కోస్ట్ జోన్ మాత్రం ఇప్పటి వరకు గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. జీఎంగా నియమితులైన మాధుర్ ఇటీవల విశాఖపట్నం వచ్చి అధికారులతో సమీక్ష కూడా జరిపారు. 9 అంతస్తుల బిల్డింగ్ని మేము నిర్మాణం చేసుకోబోతున్నాం. మొదటి అడుగుగా ఒక నమ్మకం కలిగేటట్టుగా ప్రజలందరికీ ఈరోజు జీఎం మాధుర్ గారిని రైల్వే బోర్డు వేయడం చాలా సంతోషం. ఇది జోన్ స్టార్ట్ అవుతుంది అనడానికి ఒక నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా సంవత్సరంన్నర కాలంలో పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ నిర్మాణం చేసి జోన్లకు సంబంధించిన పనులు స్టార్ట్ చేస్తామని చెప్పి ఆ యాక్టివిటీ అంతా కూడా స్టార్ట్ అవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రైవేట్ భవనంలో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుపై విమర్శలు వస్తున్నప్పటికీ జోన్ ఏర్పాటు, కార్యకలాపాలను ప్రారంభించాల్సిన ఆవశ్యకతను గుర్తించి ముందుకు సాగుతోంది రైల్వే శాఖ. గతంలో భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పడిన తూర్పు కోస్తా జోన్ తొలుత 2 ఏళ్ల పాటు తాత్కాలిక భవనంలోనే ఉండి తర్వాత శాశ్వత భవనంలోకి మారడం జరిగిందని ఈ సందర్భంగా అధికారులు చెబుతున్నారు. తాత్కాలిక ఆఫీస్ ఏర్పాటు తతంగం ఇలా కొనసాగుతుంటే పూర్తి స్థాయిలో జోన్ కార్యకలాపాలు ఆలస్యం కావడంపై విమర్శలు కూడా వస్తున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న రైల్వే జోన్ కాబట్టి ఉద్యోగుల సర్దుబాటు, ఆస్తుల పంపకం పూర్తయితేనే పూర్తి స్థాయిలో జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయంటున్నారు అధికారులు. శాశ్వత కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి సవరించిన డిపిఆర్ కు ఇప్పటికే రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. సవరించిన అంశాలపై ఒకవైపు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుపై నిర్ణయం తీసుకోకపోవడం, మరోవైపు కేకే లైన్ పూర్తిగా ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోనే ఉంచడం, కొత్తగా ఉద్యోగుల నియామకాలు, విభజన విషయంలో స్పష్టత లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనవరిలో డిపిఆర్ పంపిస్తే ఇప్పుడు ఆమోదం చేశారు. ఈ ఆమోదం ఎలా ఉందంటే ఇందులో డబ్బులు లేవు. 200 కోట్ల రూపాయలు వెంటనే కావాలి సివిల్ పనులన్నీ మేము ప్రారంభించడానికంటే అది ఆమోదించలేదు. నిన్న డిపిఆర్ మాత్రం కాగితాల మీద ఉన్నది, కొన్ని ఆమోదించారు, అవి కూడా పూర్తి ఆమోదించలేదు. 200 కోట్లు ఇవ్వరంట. అలాగే భవనాలు కట్టడానికి ఇంకా అనుమతి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఒక్క రైల్వే జోన్ జనరల్ మేనేజర్ తప్ప గెజిటెడ్ ఇతర నాన్ గెజిటెడ్ ఎంప్లాయీస్ ఏ ఒక్కరిని కూడా రిక్రూట్ చేసుకోకూడదు అనేటువంటి బ్యాన్ విధించేశారు. మరి సిబ్బంది లేకుండా అది ఎలా నడుస్తుందని నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల కేకే లైన్ మొత్తాన్ని కూడా కలిపేటటువంటి ప్రతిపాదన అనేటువంటి రాష్ట్ర చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
విశాఖ వాసుల కల నెరవేరుతున్న సమయంలో స్థానికులకి ఉద్యోగ అవకాశాల కల్పన, కేకే లైన్ ను విశాఖ డివిజన్లోనే కొనసాగించే డిమాండ్లు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించి కేంద్రం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.